హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత నెలకొంది. హుజూరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అనుచరులు రెచ్చిపోయారు. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా నియోజకవర్గానికి చెందిన కొందరు దళితులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ భూములు ఈటెల లాక్కున్నారని వారు ఆరోపించారు. ఇంతలోగా అక్కడికి చేరుకున్న స్థానిక బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. మా నాయకుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ దళితులపై దాడికి దిగారు. అంతేకాకుండా ప్రెస్ క్లబ్ లోని కుర్చీలను విరక్కొట్టారు. బూతులు తిడుతూ దౌర్జన్యానికి దిగారు. ఎలక్ట్రానిక్స్ మీడియా లోగోను ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ ఘటన కొద్దిసేపటి క్రితం ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా కొంతమంది హుజూరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళందరూ వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టి తమ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ఇది గొడవ దాచిసింది. ముఖ్యంగా ఏదైతే ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా హుజూరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది దళితులు అక్కడికి వచ్చి మా భూమిలో లాక్కున్న తర్వాత మాకు అన్యాయం జరిగింది, మా మీద కేసులు కూడా అయ్యాయి, ఇదంతా కూడా కారణము ఈటెల రాజేందర్ అని చెప్పేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా అది పట్టుకోలేని స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయాలని చెప్పిన సమయంలో కూడా ఈ ఉద్రిక్తత దారితీసింది. అయితే వెంటనే సమాచారం అందుతున్న పోలీసులు అక్కడికి వచ్చి ఇరు వర్గాలను కూడా సర్టిఫై చేసి తర్వాత బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ వెళ్లిపోయారు. అయితే గొడవకు ప్రధాన కారణం ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో కొంతమంది దళితులు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమే దీనికి కారణంగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పెట్టి తమ కేసుల పాలు చేసి భూములు లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయం సంబంధించి దళితులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధ చెప్తున్న క్రమంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇది ఎందుకు జరిగింది, ఏమన్నా రాజకీయంగా కుట్ర ఉందా లేకపోతే దీనికి ఆవశ్యం చేశారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న మీడియా వాళ్ళపై కూడా దాడి చేయడంతో మీడియా బృందం అంతా కూడా వాళ్ళ లోగోలు తర్వాత కెమెరాలు కూడా ధ్వంసం కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో వేరువేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరు పక్షాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.